హాయ్ అండి, నమస్తే. పోయిన వీడియోలో మీకు మేము షిరిడి వెళ్ళిన యాత్రా విశేషాలు చెప్పాము. ఈరోజు మేము షిరిడి నుంచి మా వెహికల్ మాట్లాడుకొని నాసిక్, త్రయంబకం, పంచవటి వెళ్ళొచ్చామండి. ఆ విశేషాల గురించి చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలో. షిరిడీలో వెహికల్ మాట్లాడుకొని ఫస్ట్గా నాసిక్ వెళ్ళామండి. ఇది ముక్తిధామ్ టెంపుల్. చాలా బాగుంటుందండి ఈ టెంపుల్. అసలు అక్కడ దాంట్లో మహర్షుల సప్తర్షుల గురించి మొత్తం వివరాలు, మనకి దేవతలందరూ ఒకే దగ్గర ఎలా కొలువై ఉంటారో చూపించే దృశ్యాలు చాలా అద్భుతంగా ఉన్నాయండి. అసలు ఇవన్నీ ఋషులు, దేవతలు ఒక్కొక్క విశేషాలు దానికి నిజంగా నీట్గా స్టోర్ చేసి ఉంచారు. మీ లోపలికి వెళ్ళాను చూడండి. ఈ లోపల అంతా అసలు పైన స్వర్గంలో దేవతలందరూ ఒకే దగ్గర కొలువై ఉంటే ఎలా ఉంటుందో అలాంటి దృశ్యాలన్నింటినీ విగ్రహాల రూపంలో చాలా చక్కగా తీర్చిదిద్దారు. ఇవన్నీ వివిధ అవతారాలండి, దేవతల యొక్క వివిధ అవతారాలన్నీ ఈ విధంగా ఇక్కడ ఉంచారు. చూడండి, కనిపిస్తుంది కదా. కొంచెం రష్గా ఉండింది కాబట్టి కొంచెం వీడియో దగ్గరగా తీయలేకపోయాము. రాముడు అడవిలో ఉండినా సీతాదేవి చూడంగానే అర్థమైందంటే అక్కడ జింక బంగారు జింక అలాగే రావణాసుడు, లక్ష్మణ్, అది చూడటం, రాముడిని అడగడం, బంగారు జింకని వెంటాడుతూ వెళ్ళడం, అలాంటి దృశ్యాలన్నింటినీ చిత్రరూపంలో బాగా చక్కగా చిత్రీకరించారు. కొంచెం ముందుకు వెళ్తే ఇస్తున్నారా ద్వాదశ జ్యోతిర్లింగాల దగ్గరికి మనం మామూలుగా ఒక్కొక్క స్థానానికి జ్యోతిర్లింగాలు అంటే 12 జ్యోతిర్లింగాలు అని మనం ఊహించుకుంటే అది సోమనాథ స్వామి, మల్లికార్జున, మహాకాళేశ్వర, ఓంకారేశ్వర, పరళీ వైజనాథ, భీమాశంకర్, శ్రీరామేశ్వర, శ్రీనాగనాథ. చదువుకోండి కావాలి దగ్గరగా తీశాను కూడా కేదారేశ్వరం, బద్రీనాథ్ తిరిగే విశ్వేశ్వరం అలాంటివి. సో అన్ని లింగాలు ఒకే దగ్గర వీళ్ళు చాలా చక్కగా శ్రీ విశ్వేశ్వర కంటికి ఎంత ఆనందం, చాలా అద్భుతంగా ఉంది. ఇవన్నీ చూస్తున్నారు కదా, ద్వాదశ జ్యోతిర్లింగాలు, 12 లింగాలని ఇక్కడ స్వామి దాని విశేషాలు తెలియజేస్తారు. ఎక్కడెక్కడ ఏ లింగాలు ఉంటాయి, వాళ్ళు ఏ విధంగా ఇక్కడ ఉంచారు అనే విషయాల గురించి కూడా దీన్ని అడిగితే మనకి ఇచ్చారండి. కొంతమంది అడిగి తెలుసుకున్నారు. మేము సమయాభావం వల్ల కొంచెం త్వరగా వచ్చేయాల్సి వచ్చింది. ఇక్కడ నుంచి మేము మళ్ళీ ఇదంతా అలాగే ఇక్కడ తర్వాత మనకి బాబా మందిరం, రాముల వారి టెంపుల్, అలానే సాయిబాబా, శ్రీకృష్ణుడిది, అన్ని టెంపుల్స్ మొత్తం ఒకే గుళ్ళో ఉన్నాయండి. ఇంకా మీకు వచ్చి కొంచెం చూస్తాము. ఇక్కడ నుంచి ముక్తిధామ్ నుంచి తర్వాత త్రయంబకేశ్వరంకి వెళ్ళాము. సో వాళ్ళే మనకి ఎక్కడ ఎలా తెలియదు కాబట్టి వాళ్ళే మనకు అన్ని విషయాలు తెలియజేస్తారు, చూపిస్తారు. మనకి భాష సరిగ్గా రాదని భయపడాల్సిన పని కూడా ఏం లేదు. ఇక్కడ నుంచి చూడండి, ఇలా ముందుకు వస్తాను. లాంగ్ విషన్లో తీసిన ఇదంతా ఇది రాధాకృష్ణ, అలాగే పక్కనే సీతారామరాజు, అలాగే అటు పక్కనే మళ్ళీ శివాలయం కూడా ఉంది. శివలింగం కూడా తీర్చిదిద్దున్నారు. ఇది దానికి ముందున్న వినాయకుడి గుడి. చాలా పెద్ద హాల్, అసలు శాంతంగా ఎంత సరిగ్గా కూర్చొని ఆస్వాదించవచ్చు. ఇది రంగనాథ
స్వామి ఆంజనేయ స్వామి. సీతారాములు ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి ఖచ్చితంగా ఉంటారు కదండి. సో ఇది ఆంజనేయ స్వామి టెంపుల్. తర్వాత కొంచెం ముందుకు వెళ్తే సాయిబాబా టెంపుల్ కూడా ఉంది. ఇది ఆపోజిట్ హాల్లోని వెళ్ళాలి. ఇది రంగనాథ స్వామి. ఇదే రంగనాథ స్వామి. ఇది అలాగే కొంచెం ముందుకు వెళ్తాను. బయట స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే ఉంది సాయిబాబా మందిరము. ఇది మనం ఇలా ఎంట్రన్స్ బయట నుంచి లోపలికి వచ్చిన దారి లేదు. వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ సాయిబాబా టెంపుల్ కూడా ఉంటుంది. సాయిబాబా స్వామి అంటే ఇక్కడ అది అన్ని రకాల దేవుణ్ణి చూడడానికి ఒకేసారి వెస్టర్న్ ఘాట్స్ రాధాకృష్ణులు శివాలయం అలా అన్ని టెంపుల్స్ ఒకే దగ్గర ఉంటాయి. సో కొంచెం త్వరగా దర్శనం చేసేసుకొని వెంటనే అదే వెహికల్లో త్రయంబకేశ్వరం వచ్చేసాము. ఇదేనండి బయట ఏరియా అంతా ఇలా ఉంటుంది. లోపలికి వెళ్ళాము కానీ ఇక్కడ మనకి లోపలికి క్యామ్స్ అలో లేదు కాబట్టి లోపల ఏం తీయలేదు. కానీ అక్కడ త్రయంబకేశ్వరంలోనే లింగం అంటే ఏంటంటే 3 లింగాలు కలిపి ఒకే దాంట్లో ఉంటాయండి. అది అలాగే ఇది బయటకు వచ్చేసిన తర్వాత నేను ఫోన్ తీసుకున్న తర్వాత వీడియో తీశాను. ఇది ఆలయం యొక్క సరౌండింగ్స్ రౌండ్ మొత్తం తీశాను. చాలా బాగుంది అసలు. ఎప్పుడు మనం అది చాలా దూరం కాబట్టి వెళ్ళి దర్శించుకోవడం చాలా కష్టం. అందుకోసం వీడియో చూస్తే మీకు కూడా చూసినట్టు అనిపిస్తుంది ఆ ఉద్దేశంతో నేను వీడియో తీశాను. అసలు చాలా పురాతన కట్టడం ఇది. ఇక్కడ బయట కూడా ఒక శివలింగం ఉందండి. కొంతమంది అక్కడ కూడా కొంచెం పూజలు అర్చనలు చేసుకుంటున్నారు, నామధ్యానాలు చేసుకుంటున్నారు. చాలా పెద్ద గుడి అసలు. ఇదంతా సరౌండింగ్ చెట్లు మొత్తం తీసాము. ఇక్కడ నీటి వాటర్ ఫెసిలిటీ చాలా బాగానే ఉంది. చల్లగా ఉంటాయి నీళ్ళు. ఏరియా కూడా చాలా చల్లగా అనిపిస్తుంది. బయట ఎంత ఎండగా ఉందో లోపలికి అయితే ఇక్కడ మాకు దర్శనానికి మాత్రం 2.5 hours పైన పట్టిందండి టైము. ఫుల్ జనం ఉన్నారు. మేము ఇందాక చూపించాం కదండి ముక్తిధాము, అక్కడికి వెళ్ళినా కూడా మాకు చాలా ఫాస్ట్గా దర్శనం అయిపోయింది. దీని తర్వాత మేము పంచవటికి వెళ్ళాము. అక్కడ చాలా గుళ్ళు ఉన్నాయి. ఎక్కడ జనం అయితే లేరు కానీ ఇక్కడ మాత్రం చాలా ఇదిగా ఉంది. చాలా టైం పట్టింది మాకు దర్శించుకోవడానికి కూడా. ఇది బయటకు వచ్చేసాము. వచ్చేస్తున్నాము ఇవ్వండి. ఒకసారి మొత్తం మీకు విజన్ చూపిస్తాను. చూడండి చాలా బాగుంటుంది. ఇంత పశ్చిమ కనుమలు అంత ఇది ఉంది. వెస్ట్ ఏరియా కాబట్టి పశ్చిమ కనుమలు చాలా సరౌండింగ్ ఎంట్రన్స్ ఉన్నాయి చూపించాను. इसको बोलते हैं काटिया मारू 11.5 फुट की हनुमान अंदर में जाना दर्शन करना निकल आना पंडित के चक्कर में पढ़ना క్యూ కన్స్ట్రక్షన్స్ కనిపిస్తారు కాబట్టి నాకు బయట నుంచి క్యూ. సో అక్కడి నుంచి మళ్ళీ వెహికల్ పంచవటికి వచ్చేసాను. ఆంజనేయ స్వామి టెంపుల్ వచ్చినప్పుడు అలాగే ఉంటుంది ఎంట్రన్స్లో. లోపల వరకు దేవుడి ఎంట్రన్స్ లోపలికి తిరిగితే शेषनाग अवतार है और लक्ष्मण तपस्या की जाता है. ये दर्शन करके इधर डाउन में है ना, डाउन में गाड़ी पार्किंग है. అలాగే అక్కడి నుంచి వచ్చేస్తే ఇక్కడ కూడా అంటే ఇక్కడ రాముడికి చాలా ఫేమస్ లా ఉంది. అందుకని రామాలయాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇది కూడా అన్ని రకాల ఇక్కడ ఒక రూపంలో చాలా బాగా పెట్టారు. రామాలయమే చాలా బాగుంది. ఇక్కడ కాలారామ తర్వాత ఇది ఒక రాముడి వారి గుడి. మీకు స్టార్టింగ్లో వీడియోలో స్టార్టింగ్లో పెట్టిన ఫోటో ఇక్కడిదేనండి. ఇలా బయటకు వచ్చేస్తే చూడండి
విషయాలన్నీ అర్థమయ్యేలా వాళ్ళు చాలా బాగా పెట్టారు. స్టార్టింగ్ అలాగే అక్కడి నుంచి బయలుదేరి వచ్చాక ఇక్కడ ఏంటంటే లక్ష్మణుడు శూర్పణఖ చేసిన చిత్రాలు, శూర్పణఖ పడిపోయిన చిత్రాలు, అలాగే శేషనాగ అవతారంలో లక్ష్మణుడు ఉన్న విగ్రహాలు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడి నుంచి వచ్చేసాక ఇది కపిల తీర్థం అంటారు కదండి. ఇక్కడ గోదావరి కలిసిన ఏరియా ఇక్కడ మూడు కుండ ఇది బ్రహ్మ విష్ణు మహేశ్వర మూడు భగవాన్ సాక్ష్యాలు सीतादेवी अग्नि प्रवेश अग्नि कुंडम जी जो रावण सीता अम्मा को सीता गुफा से हरण करके ले गए। ये सीता अम्मा का नकली रूप रावण लेकर गए वो वेदवती, जो रियल रूप है त्रि भगवान के सामने अग्नि में विटनेस किए ये अग्नि कुंडम। ये मुक्ति कुंडम इकड़ा सीता देवी स्नानम जैसे ये कपिल स्वामी ने तप करके लाए कपिला रिवर त्र्यंबकेश्वर से आते हो गोदावरी रुंडू नदी संगम। ये नील लेना इधर यथाशक्ति दानव होता है, जो कर्म करना होगा पूरे रामायण कालीन प्लेस यथाशक्ति दानव होता है। ये कुंड देखो नदी संगम ये नील लेना इधर यथाशक्ति दानव होता है, कर्म करना होगा पूरे रामायण कालीन సంబంధించింది అది ఎక్కడ అని అడుగుతున్నా. ఇదంతా కపిల నది అలాగే గోదావరి నది కలిసిన ప్రదేశం. ఇక్కడే అమ్మవారు ఉండేది అని ఒక ఇది నానుడు ఉంది. దాని గురించి ఆయన మనకి బాగా వివరించారు. ఇక్కడ నుంచి ఇదంతా అతను చెప్పారు కదా కపిల రివర్ అలాగే గోదావరి కలిసిన ఏరియా అండి. చాలా బాగుంది. వాటర్ కొంచెం తక్కువగానే ఉన్నాయి. చాలా కపిలేశ్వర ఆలయం యొక్క ప్రాశస్త్యం ఏంటంటే అక్కడ మామూలుగా శివాలయం అంటే శివుడు ముందు నందీశ్వరుడు ఉంటాడు కదండి. కానీ కపిలేశ్వర టెంపుల్లో ఏంటంటే నందీశ్వరుడు ఉండడు. అదే ఈ గుడి యొక్క ఫేమస్. అలాగే అక్కడ నుంచి మేము పంచవటిలో ఉన్న రిమైనింగ్ గుళ్ళన్నీ ఈ విధంగా ఫొటోస్ తీసాము. గోదావరి కూడా ఉంది. అక్కడ స్నానం చేసి ఇది ఈయన శేషనాగ అవతారం అండి. అక్కడ గోదావరిలో స్నానం చేసి తిరిగి మళ్ళీ అంతా అయిపోయాక దర్శించుకున్న తర్వాత మళ్ళీ షిరిడీకి వచ్చేసామండి. అక్కడ ఉన్న చిన్న చిన్న టెంపుల్స్లో ఉన్న ఫొటోస్ని నేను ఈ విధంగా మీకు గ్యాలరీ లాగా పెట్టాను. ఇదే కాలారాం టెంపుల్ ఎంట్రన్స్లో ఉన్న ఫొటోస్. ఇవన్నీ చూసుకొని చిన్న చిన్న గుళ్ళు చాలా బాగున్నాయండి. మళ్ళీ షిరిడీ వచ్చేసాము. షిరిడీ